హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో సీనియర్ ఇంటర్ టాపిక్ బయోమాలిక్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానిలో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయోమాలిక్యూల్స్ ఏంటి? ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, హార్మోన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, వీటన్నిటిని మనం ఏమంటున్నాం ఇక్కడ బయోమాలిక్యూల్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అసలు ప్రతి ఒక్కళ్ళకి, అంటే మనం ఈరోజు ఇలా నిలబడి నేను మాట్లాడుతున్నానన్నా, ఎవరైనా మీరు కూర్చొని వింటున్నారన్నా, ఏదైనా కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఇచ్చేటువంటి మెయిన్ సోర్స్ అంటే మన దేని నుంచి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ని ఇంకా ఏమంటాము? సెకరైడ్స్ అంటే షుగర్స్. కార్బోహైడ్రేట్స్కి ఉన్న ఇంకొక పేరు సెకరైడ్స్ అంటాము, దాన్నే షుగర్స్ అని కూడా అంటాము. సో ఇక్కడ నన్ను ఒక్కటి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీరు అంటే డిఫరెంట్ చాప్టర్స్లో అన్నీ ఒకే ఆర్డర్లో కాకుండా ఉన్నాయి అనుకుంటారేమో, వెతుక్కోవడం కష్టం అనుకుంటారేమో. చాప్టర్ వైజ్గా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసుకోండి. ఒకవేళ కాకపోతే ఆ చాప్టర్లో ఇంకా చెప్పాల్సిన టాపిక్స్, పెట్టాల్సిన టాపిక్స్ మేబీ ఉండొచ్చు, కానీ అయిపోయినంత వరకు ఒకే ప్లేలిస్ట్లో ఉంటాయి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అలా చూసుకోండి. ఓకేనా? సో బయోమాలిక్యూల్స్లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మన బయోమాలిక్యూల్స్లో టాపిక్ ఫస్ట్ ఏమేమి ఉంటాయి ఏం చెప్తున్నాము? బయోమాలిక్యూల్స్ మీన్స్ ద కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, హార్మోన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఎంజైమ్స్. సో మనం ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. బయోమాలిక్యూల్స్ అనే టాపిక్ థియరీ పార్ట్ కాబట్టి ఆబ్జెక్టివ్కి సంబంధించిన బిట్స్ ఎలాంటివి ఉంటాయో ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ. సో లెంగ్దీ టాపిక్ కార్బోహైడ్రేట్స్ అనేది క్లాసిఫికేషన్ ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది, ఎక్కడి నుంచైనా అడగచ్చు, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఆ కాన్సెప్ట్లో ఆబ్జెక్టివ్ అడగడానికి పాసిబిలిటీ ఉంది అనేది కూడా చెప్తాను. ఎందుకంటే నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఆబ్జెక్టివ్ కూడా పెడతాను అండి. అంటే ఇక్కడ ఇలాంటి థియరీ చాప్టర్స్ వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఆబ్జెక్టివ్ ఉంది అనేది అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నోట్ అని పెట్టేసి చెక్ చేసుకోండి. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా అలాంటి వాటి కోసం ఆబ్జెక్టివ్ కోసం చేయనవసరం లేదు. ఓకేనా? చూడండి. సో నేను తీసుకుంటున్న ఫస్ట్ టాపిక్ ఏంటన్నా కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్లో క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో క్లాసిఫికేషన్ ఏంటి? ఇక్కడ కార్బోహైడ్రేట్స్ని వాటర్లో కరిగించినప్పుడు వాటి నుంచి వేరే కార్బోహైడ్రేట్స్ వస్తాయా లేకపోతే అలాగే ఉంటాయా అనే దాన్ని బేస్ చేసుకొని ఒక క్లాసిఫికేషన్. రెండేది ఏంటి అంటే ఇక్కడ టేస్ట్ని బట్టి షుగర్స్ని ఎలా పిలుస్తాము అంటే కార్బోహైడ్రేట్స్ని. నెక్స్ట్ ఆర్గానిక్ అంటే కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ని రెడ్యూస్ చేసే నేచర్ ఉంటుందా ఉండదా, ఇది క్లాసిఫికేషన్ ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. ఇదంతా ఏంటంటే మెయిన్ టాపిక్. ఇప్పుడు మనం చెప్పుకునే దానిలో మోనో, డై, అలిగో, పాలిసాకరైడ్స్ ఇలా వస్తాయి. వాటన్నిటిని మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ప్రతి దానిలో ఐపీ ఉంటుంది అండ్ ఆబ్జెక్టివ్ రెండు ఉంటాయి. సో లెంగ్దీ టాపిక్ నేను బయోమాలిక్యూల్స్ మొత్తం చేసి ఒకే ప్లేలిస్ట్లో పెడతాను. ముందు సపరేట్గా వీడియోలు పెట్టినా కానీ అన్నీ ఇప్పుడు డిఎన్ఎఫ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ డిఎన్ఎఫ్, దానిలో నేను ఒక 2-3 వీడియోలే చేశాను, ఇంకా అంటే అప్లోడ్ చేసినవి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు సపరేట్గా పెట్టినా కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఒకటే ప్లేలిస్ట్లో పెడతాను కాబట్టి మీకు చూసుకోవటం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ క్లాసిఫికేషన్లో బేస్డ్ ఆన్ హైడ్రాలసిస్.
It is on 3 types. Monosaccharides. Mono. ఈ కార్బోహైడ్రేట్స్కి ఇంకొక పేరు చెప్తున్నాను నాన్న. ఏంటి ఇక్కడ? సెకరైడ్స్ అని కూడా అంటున్నాం. సెకరైడ్స్ అంటే షుగర్స్. ఓకే, సో మోనోసెకరైడ్స్. డైసెకరైడ్స్. డై ఆర్ అండ్ అందాం. డై అండ్ అలిగోసెకరైడ్స్. అలిగోసెకరైడ్స్. పాలీసెకరైడ్స్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఐపీ అండ్ ఆబ్జెక్టివ్కి. సో దీనిలో మోనోసెకరైడ్స్ అంటే ఏంటి? మోనో అంటే ఏదైనా ఒక కార్బోహైడ్రేట్ని మనం వాటర్లో డైల్యూట్ చేసినప్పుడు దాని నుంచి ఇంకా సపరేట్గా వేరే కార్బోహైడ్రేట్స్ ఏమీ రావు, అలాగే ఉండిపోతుంది. దాని నుంచి కొత్తగా ఏమీ రావు. దట్ ఈస్ ద మోనోసెకరైడ్. చూడండి, మోనోసెకరైడ్స్ అంటే ఏం చెప్తున్నావు నాన్న ఇక్కడ? అంటే ఆన్ హైడ్రాలసిస్ they do not give any simple saccharides. They do not give any saccharides. ఇంకేమీ ఇవ్వట్లేదు. The best example is the glucose and fructose. సో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వాటిని వాటర్లో కరిగించినప్పుడు వాటి నుంచి ఎలాంటి సింపుల్ సెకరైడ్స్ అనేవి రావు, ఒకటే అలాగే ఉంటుంది. దాన్ని మోనోసెకరైడ్స్ అంటున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాను నేను? డై అండ్ అలిగో సెకరైడ్స్. సెకండ్ వన్ డై అండ్ అలిగో. ఇంకా రాదు. డై అండ్ అలిగో. నన్ను డై అంటే అర్థం ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ డైల్యూట్ ఇన్ వాటర్ లేదా డిజల్యూషన్ ఇన్ వాటర్. కార్బోహైడ్రేట్స్ని వాటర్లో కరిగించినప్పుడు దాని నుంచి రెండు వస్తున్నాయి. ఏ కార్బోహైడ్రేట్ని అయితే వాటర్లో కరిగించినప్పుడు రెండు ఇంకా సింగిల్ సెకరైడ్స్ వస్తున్నాయో మోనోసెకరైడ్స్, దట్ ఈస్ ద డైసెకరైడ్. సో కార్బోహైడ్రేట్స్ ఆన్ డిజల్యూషన్ ఇన్ వాటర్ దే గివ్స్ ద 2 సెకరైడ్స్. 2 కార్బోహైడ్రేట్స్ని ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి ఇక్కడ? సుక్రోజ్, సుక్రోజ్, ఇంకా లాక్టోస్ కింద రాస్తాను. ఎగ్జాంపుల్ సుక్రోజ్, లాక్టోస్, మాల్టోస్. నన్ను ఇక్కడ వీటికి మాలిక్యులర్ ఫార్ములాలు కావాలంటే అవి కూడా రాస్తున్నాను. చూడండి, మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. ఇది కూడా C6H12O6. గ్లూకోజ్ C6H12O6. రెండింటికి ఫార్ములా ఒకటే ఉంది, స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. ఇదేమో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, ఇదేమో కీటోన్ ఉంటుంది. మనం ఇంకా డీప్గా స్ట్రక్చర్ చెప్పుకున్నప్పుడు అక్కడ చూపిస్తాం. ఓకే, సో ఈ మూడింటికి మళ్ళీ ఒకటే ఫార్ములా నాన్న. ఏంటి మూడింటికి ఒకటే ఫార్ములా అంటే C12H22O11. ఎందుకంటే మనం మోనోసెకరైడ్స్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. డైసెకరైడ్స్లో ఈ మూడింటిని డీప్గా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. తర్వాత పాలీసెకరైడ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ? అలిగోసెకరైడ్స్. అలిగోసెకరైడ్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ డైల్యూట్ ఇన్ వాటర్ దే గివ్స్ ద 2 to 10 మోనోసెకరైడ్స్. 2 to 10 మోనోసెకరైడ్స్. 2 నుంచి 10 వరకు మోనోసెకరైడ్స్ని ఇస్తాయి. సో వాటిని ఏమంటున్నాం ఇక్కడ మనం? అలిగో. ఎగ్జాంపుల్ రాఫినోస్. రాఫినోస్లో 3 ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కార్బోహైడ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ బేస్డ్ ఆన్ హైడ్రాలసిస్ 3 types. మోనో అంటే ఏ కార్బోహైడ్రేట్స్ని అయితే వాటర్లో కరిగించినప్పుడు వాటి నుంచి ఇంకా కొత్తగా ఏమీ రావు, వాటిని మోనోసెకరైడ్స్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. డై అంటే కార్బోహైడ్రేట్స్ ఆన్ డైల్యూట్ ఇన్ వాటర్ దే గివ్స్ ద అంటే సింపుల్ సాకరైడ్స్. ఏమేమి వస్తాయి ఇక్కడ చూపిస్తాను నాన్న. నేను ఇప్పుడు రబ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డైసాకరైడ్స్ అన్నాం కదా. డైసాకరైడ్స్
అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం, సుక్రోజ్. ఎలా చెప్తున్నాం ఇక్కడ, కార్బోహైడ్రేట్ ఆన్ డైల్యూట్ ఇన్ వాటర్ దే గివ్స్ ద 2 monosaccharides. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ సుక్రోజ్ తీసుకున్నాను. సుక్రోజ్ వాటర్లో కరిగించినప్పుడు దాని నుంచి ఏమొస్తాయి అనేది ఇక్కడ చూడాలి. C12 సుక్రోజ్ ఫార్ములా C12H22O11. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ దీన్ని మనం వాటర్లో డైల్యూట్ చేసినప్పుడు C6H12O6 C6H12O6. ఇది గ్లూకోజ్, ఇది ఫ్రక్టోజ్. సో రెండు ఒకేలా ఉన్నాయి కదండి. ఎలా ఐడెంటిఫై చేస్తాము, దీనిలో ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్, ఆల్డోజ్ అంటాం. దీనిలో ఫంక్షనల్ గ్రూప్ కీటోస్, ఆల్డో ఎగ్జోజ్, కీటో ఎగ్జోజ్, 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి డైసాకరైడ్స్కి. లాక్టోజ్ తీసుకోండి. లాక్టోజ్ని మనం హైడ్రాలసిస్ చేస్తే సేమ్ ఫార్ములా. లాక్టోజ్ అంటే ఇక్కడ చూడండి, ఇది సుక్రోజ్ అమ్మ. అదే ఇప్పుడు మనం లాక్టోజ్ని హైడ్రాలసిస్ చేస్తే సేమ్ ఫార్ములా C12H22O11 ప్లస్ వాటర్ గివ్స్ రైస్ గ్లూకోజ్ గెలాక్టోజ్ వస్తుంది. గ్లూకోజ్ గెలాక్టోజ్. ఇవి మళ్ళీ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీకు ఒక 4 మార్కులకు సరిపోయేంత, ఆబ్జెక్టివ్లో ఒక బిట్కి కావాల్సినంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఇప్పుడు మాల్టోస్ తీసుకోండి. సేమ్ ఫార్ములా C12H22O11 ప్లస్ వాటర్ గివ్స్ రైస్ 2 moles ఆఫ్ గ్లూకోజ్ యూనిట్స్. ఇది. సో ఇది డైసాకరైడ్స్. పాలీసాకరైడ్స్, పాలీ అంటే ఏంటన్నా, మోర్ దాన్ 10 monosaccharides. కార్బోహైడ్రేట్స్ ఆర్ డైల్యూట్ ఇన్ వాటర్ దే గివ్స్ మోర్ దాన్ 10. అలిగో అంటే 2 నుంచి 10. రాఫినోజ్ ఎగ్జాంపుల్. సో ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి, పాలీ అన్నప్పుడు ఏంటి, ఇక్కడ C6H10O5 టేకెన్ n times. సో సెల్యులోజ్ తీసుకోవచ్చు, స్టార్చ్ తీసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటి, పాలీసాకరైడ్స్. Dilute in water they gives the more than 10 monosaccharides. More than 10. Example వచ్చేసి cellulose, starch. సో ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్యులోస్ చెప్తాను, స్టార్చ్ చెప్తాను. ఈ 3 కూడా ఐపీ అండ్ ఆబ్జెక్టివ్ కావాల్సినంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక క్లాసిఫికేషన్. సో బేస్డ్ ఆన్ హైడ్రాలసిస్ 3 types, మోనో, డై అండ్ అలిగో, పాలీసాకరైడ్స్. మోనోకి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఎగ్జాంపుల్స్. డైకి వచ్చేసేమో ఈ 3 ఎగ్జాంపుల్స్. అలిగోకి రాఫినోజ్ ఎగ్జాంపుల్. పాలీసాకరైడ్కి వచ్చేసి స్టార్చ్ అండ్ సెల్యులోస్. ఇది ఒకటినా. సెకండ్ క్లాసిఫికేషన్ చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి. చాలామంది నచ్చుతున్నాయి, బాగున్నాయని కమెంట్స్లో పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఇంకా మీకు ఇంకా మంచి వీడియోలు, మీకు బాగా హెల్ప్ అయ్యే వీడియోస్ పెడతాను. కొన్ని థియరీ పార్ట్ వచ్చినప్పుడు మాత్రం ఐపీ అండ్ ఆబ్జెక్టివ్ అక్కడే కవర్ అయ్యేలాగా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎక్కడ ఆబ్జెక్టివ్ బిట్స్ ఉన్నాయి అనేది కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో సెకండ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ టేస్ట్. Based on taste, 2 types. They are sugars, non-sugars. Sugars ante sweet in taste. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, స్వీట్ టేస్ట్ అంటే టేస్టీగా ఉండే ఫుడ్. ఇప్పుడు మనం రైస్ తింటున్నాం. రైస్ ఎందుకు టేస్టీగా ఉంది, కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ ఉన్నాయి. చపాతీ తింటున్నాం. చపాతీ ఎందుకు టేస్టీగా ఉంది, ఏమీ వేసుకోవట్లేదు, దానిలో జస్ట్ ఉట్టిగా కాల్చుకొని తింటున్నాం. ఎందుకు మనకి టేస్టీగా ఉంది అంటే దానిలో కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ ఉన్నాయి.
ఫ్రూట్స్ తింటున్నాం, ఫ్రూట్స్లో మనం ఏం కలపట్లేం, న్యాచురల్లీ అవైలబుల్ కదా. సో వాటిని ఎందుకు టేస్టీగా ఉన్నాయంటే దానిలో షుగర్స్ ఉన్నాయండి. మిల్క్ మనం ఏమి లేకపోయినా టేస్టీగా ఉంటుంది మిల్క్, ఎందుకు అంటే దానిలో షుగర్స్, లాక్టోజ్ ఉంది కాబట్టి కదా. సో ఇక్కడ స్వీట్ టేస్ట్ అంటే టేస్టీగా ఉండే ప్రతి ఫుడ్ కూడా మనం షుగర్ అంటున్నాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్సెప్ట్ పాలీసాకరైడ్, ఆల్ సాకరైడ్స్ ఎక్సెప్ట్ ఆల్ సాకరైడ్స్. ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోతే సుక్రోజ్ రాసుకోవచ్చు, గ్లూకోజ్ రాసుకోవచ్చు, మాల్టోజ్ ఏదో ఒకటి రాసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ కావాలి అనుకున్నప్పుడు. సో ఇక్కడ ఎక్సెప్ట్ పాలీ అన్నప్పుడు పాలీసాకరైడ్స్ కాకుండా మిగిలినవన్నీ తీసుకోవచ్చు, మోనో, డై, అలిగో. సో నాన్ షుగర్స్ అంటే టేస్ట్లెస్ ఉండేవి ఏంటి అంటే ఎగ్జాంపుల్ పాలీసాకరైడ్స్. మీరు ఒకవేళ ఇది రాలేదు అంటే స్టార్చ్, సెల్యులోజ్ రాసుకోవచ్చు. పాలీసాకరైడ్స్ అంటే ఎవరు ఇక్కడ? స్టార్చ్, సెల్యులోజ్. ఇది రాయొచ్చు లేదా ఇలా అయినా రాసుకోవచ్చు. ఇది ఇక్కడ కూడా అంతే, మీరు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మాల్టోజ్, లాక్టోజ్ ఏదైనా రాయొచ్చు. నన్ను ఇది ఒక క్లాసిఫికేషన్. నెక్స్ట్ థర్డ్ వన్, బేస్డ్ ఆన్ రెడ్యూసింగ్ ఎబిలిటీ. సో ఇక్కడ షుగర్స్లోనే రెండు రకాలు, నాన్ షుగర్స్ కాదు. షుగర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. రెడ్యూసింగ్ షుగర్స్ 2 types అనేవి. రెడ్యూసింగ్ షుగర్స్ అని వేటిని అంటామంటే రెడ్యూసింగ్ అంటే టోలెన్స్ రియేజెంట్ని, ఫైలింగ్ సొల్యూషన్ని రెడ్యూస్ చేయడం. టోలెన్స్ అంటే అమోనికల్ సిల్వర్ నైట్రేట్. అమోనికల్ సిల్వర్ నైట్రేట్కి మనకి ఇచ్చినటువంటి వాట్ ఎవర్ ద కార్బోహైడ్రేట్, ఏదర్ గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ ఏది ఇచ్చారో చూసుకొని దాన్ని సొల్యూషన్ ఫామ్ చేసుకోవాలి. ఆ సొల్యూషన్కి అమోనికల్ సిల్వర్ నైట్రేట్ డ్రాప్స్ వైజ్గా యాడ్ చేసినప్పుడు జస్ట్ వార్మ్ చేస్తే మనకి సిల్వర్ మిర్రర్స్ ఫామ్ అవుతాయి. సో అది అక్కడ టోలెన్స్ రియేజెంట్ రెడ్యూస్ చేయడం అంటే. అలాగే ఫెయిలింగ్స్ సొల్యూషన్ అంటే రెండు ఉంటాయి, ఫెయిలింగ్ ఏ, ఫెయిలింగ్ బి. ఫెయిలింగ్ ఏ అంటే బేసిక్ నేచర్ ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్, బి అంటే సోడియం పొటాషియం టార్ట్రేట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని మనం ఒక టెస్ట్ ట్యూబ్లో మిక్స్ చేసుకొని దాన్ని షుగర్ సొల్యూషన్కి యాడ్ చేస్తాం. అప్పుడు మనకి ఆ ఫెయిలింగ్ సొల్యూషన్ని రెడ్ పీపీటీ ఫామ్ చేస్తుంది. డార్క్ రెడ్ కాదు కానీ రెడ్డిష్ కలర్. సో అంటే ఇక్కడ ఆ టోలెన్స్ రియేజెంట్ని ఫెయిలింగ్ సొల్యూషన్ రెడ్యూస్ చేసేటువంటి షుగర్స్ని రెడ్యూసింగ్ షుగర్స్, రెడ్యూస్ చేయలేకపోతే నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. ఓకే. సో ఇక్కడ ఈ టోలెన్స్, ఫెయిలింగ్స్, బెండిక్ట్ ఇవన్నీ కూడా నేను మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు చక్కగా 1-2 వీడియోస్ పెడతాను ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. అంటే అసలు ఎలా నేర్చుకోవాలి ప్రాక్టికల్ మనం. నెక్స్ట్ అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనం ఎన్ని టెస్టులు చేయాలి ఎగ్జామినేషన్ అప్పుడు, మెయిన్ టెస్ట్లు ఏంటి, వాటికి ఎలా ప్రిపరేషన్, అంటే మనం కనీసం మినిమం నాలెడ్జ్ అన్న ఎలా రావాలి దానికి, వాటి మీద ఒక 2-3 వీడియోస్ పెడతాను నాన్న, చక్కగా మీకు బాగా అర్థమయ్యేలాగా. ఓకే. అంటే మనకి ప్రాక్టికల్ అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, వాల్యూమెట్రిక్ టైట్రేషన్ ఉంటుంది. సో ఆ మూడింటి మీద పెడతాను మీకు. అప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి జనవరిలో అట్లా పెడతాను. చక్కగా చూస్తే అసలు ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీర్ అనేది ఉండదు. ఓకే. చూడండి, రెడ్యూసింగ్ అంటే కార్బోహైడ్రేట్స్ రెడ్యూస్ ద టోలెన్స్ అండ్ ఫెయిలింగ్ సొల్యూషన్. టోలెన్స్ అండ్ ఫెయిలింగ్ సొల్యూషన్. టోలెన్స్ అంటే ఎవరినైనా మీరు రాయన అవసరం ఎగ్జామినేషన్లో తెలియాలి. అమోనికల్ సిల్వర్ నైట్రేట్. ఫెయిలింగ్ ఏ, ఫెయిలింగ్ బి, ఆల్కలైన్ కాపర్ సల్ఫేటు, సోడియం పొటాషియం టార్ట్రేట్. నేను మీకు మళ్ళీ లిస్ట్ ఇస్తాను ఇవి. సో వీటిని రెడ్యూస్ చేస్తే రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లూకోజ్ తీసుకుందాం. గ్లూకోజ్. నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ క్వైట్ ఆపోజిట్ నాన్న.
Carbohydrates not reduce the tolerance and failing solution. Carbohydrates do not reduce the tolerance and failing. Not reduce the tolerance and failings. Tolerance and failings. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సుక్రోజ్. ఎందుకు సుక్రోజ్ రెడ్యూస్ చేయదు అనేది నేను డైసాక్రైడ్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు మధ్యలోనే స్కిప్ చేసుకుంటూ చూస్తారు, ఇవన్నీ పోతాయి. మీకు ఇక్కడ ఏది అవసరం అదే చెప్తున్నాను. సో ఎక్కడ రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్ ఉంటుంది అనేది డైసాక్రైడ్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది, నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మరి ఇంకెక్కడికి వెళ్ళి చెప్పించుకునే అవసరం రాకుండా చక్కగా అర్థమవుతాయి. అది సో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు నాన్న. మళ్ళీ ఇంకొకసారి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది, బేస్డ్ ఆన్ ఫంక్షనల్ గ్రూప్. based on functional group. So it is on two types. Functional group ని బేస్ చేసుకొని two types. ఏంటవి? aldose, ketose. సింపుల్ నాన్న. aldose అంటే carbohydrate has the aldehyde as the functional group. Carbohydrate has aldehyde as the functional group. Aldehyde as the aldehyde అంటే ఏంటి నాన్న? ఇక్కడ CHO ఇది ఫంక్షనల్ గ్రూప్. ఎగ్జాంపుల్ గ్లూకోజ్. సో నేను మోనోసాకరైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు గ్లూకోజ్ స్ట్రక్చర్ చూపిస్తాను. కీటోన్స్, కార్బోహైడ్రేట్స్ యాజ్ ద కీటోన్ యాజ్ ద కీటోన్ అంటే C డబుల్ బాండ్ O. కీటోన్ యాజ్ ద ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్. ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్. ఇవమ్మా. ఇంకా అంటే బేస్డ్ ఆన్ నెంబర్ కూడా చెప్పచ్చు. బేస్డ్ ఆన్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే 6 కార్బన్స్ ఉంటే ఏమంటాం? హెక్సోస్. ఒకసారి అది కూడా చూద్దాం మనం. బేస్డ్ ఆన్ నంబర్, నంబర్ బేస్ చేసుకోవాలన్నప్పుడు ఎన్ని ఉంటే 5 కార్బన్స్ ఉన్నాయనుకోండి, పెంటోస్. ఎగ్జాంపుల్ రైబోస్. 5 కార్బన్స్ ఉంటే పెంటోస్. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను నేను. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం రైబోస్ అని చెప్పచ్చు. అలాగే 6 కార్బన్స్ ఉన్నాయనుకోండి, హెక్సోస్. గ్లూకోజ్ తీసుకోవచ్చుగా, ఫ్రక్టోజ్. రెండు కూడా 6 కార్బన్స్ ఉంటాయి. ఇలా గ్లూకోజ్, అందుకే గ్లూకోజ్ని మనం ఆల్డో ఎక్సోజ్ అంటాం. ఆల్డిహైడ్ ఉన్నటువంటి 6 కార్బన్స్ కాంపౌండ్. అదే ఫ్రక్టోజ్ని అయితే కీటో హెక్సోజ్ అంటాం. సో ఇవి నాన్న క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ హైడ్రోలసిస్, బేస్డ్ ఆన్ టేస్ట్, బేస్డ్ ఆన్ రెడ్యూసిబిలిటీ, బేస్డ్ ఆన్ ఫంక్షనల్ గ్రూప్, బేస్డ్ ఆన్ నంబర్. 5 రకాలు ఉన్నాయి. ఓకే. సో మళ్ళీ చెప్తున్నాను అందరికీ, వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. వింటూ రాసుకోండి. అప్పుడు ఈ వీడియోలు నేను పెట్టడం వలన, మీరు చూడటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో మీ అందరికీ బాగా అర్థం అవ్వాలని అనుకుంటున్నాను. అర్థమవుతుంది. థ్యాంక్ యూ.